శ్రీని గారు ఏం తెచ్చారండి? బాబోయ్, ఎన్నాళ్ళు పెట్టి తెస్తున్నారండి బాబు ఈ చీరలు. ప్రతి పండక్కి ఇయ్యేనా? మొన్న మా పెద్దాడి బుట్ట తీసుకుంది కదండి, పెద్దంచి చీర, అవి ఉన్నాయా ఏంటి? ఓల్డ్ మోడల్ అయిపోయాయండి ఆ చీరలు. ఊరుకోండి శ్రీని గారు, ఎప్పుడు కొత్త మోడల్ అది తెస్తున్నట్టు చెప్తారు మీరు. చీర అంతా డ్యామేజీలే, డబ్బులు తగ్గించండి శ్రీని గారు. కొట్టింగ్లో పోతాయా? ఏ కొట్టింగ్ చీర కదేటి? ఆ చింత పిక్క రంగు చీరల జాకెట్ చాలా కురసగా వచ్చింది శ్రీని గారు, అతుకులేసి కుట్టాల్సి వచ్చింది. పిల్లలకి నైట్ డ్రెస్సులు తెమ్మని ఎప్పడానికే చెప్పానండి శ్రీని గారు. 2 ఎండాకాలాలు పోయాయి, 3వది వచ్చేస్తుంది. ఈ ఎండాకాలానికన్నా తెచ్చిపెట్టండి బాబు. నైటీలు బాగా చీప్ క్వాలిటీ తెచ్చేస్తున్నారు శ్రీని గారు, ఒత్తిగా పలచగా అనేస్తున్నాయి. ఈ చీర ఎంతండి శ్రీని గారు? 500. మనిషికో బేరం చెప్పకండి, పద్ధతిగా ఉండదు. పక్కపేటలో 400కి అమ్మారంట. ఎప్పుడు చూసినా ఊరంతా తిప్పి తిప్పి మిగిలిపోయి అన్నీ తెచ్చాడుతారు. ఏ డబ్బులు ఇచ్చి మొకల్లా ఆనవేటమాయి. ఆ లగ్గిన్ ప్యాంట్లు ఏంటండి శ్రీని గారు, ఎక్కడ పడితే అక్కడ చిరిగిపోతున్నాయి. 6 నెలల కిందట ద్వారపూడిలో తీసానండి 2, ఇప్పటికి కొత్త అట్లలాగా ఉన్నాయండి. ఏటకారాలు ఎక్కువే శ్రీని గారికి. మేము ద్వారపూడి వెళ్ళి కొనుక్కోవాలా? మేము ద్వారపూడి వెళ్ళామనుకోండి, లాస్ అంతా మీకే. పైగా మా ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఒకటే. చూసుకోండి. డబ్బులు ఇచ్చేయండి అంటారేటండి, ఏదో ఊరొదిలి వెళ్ళిపోతున్నట్టు. రాసుకోండి, పొద్దులో ఎప్పుడో చేతిలో ఉన్నప్పుడు ఇస్తాం.